హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో కిచెన్ సెల్ఫ్ కవర్ షీట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది 10 మీటర్స్ బండల్ అండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ అలాగే డిఫరెంట్ డిజైన్స్తో దొరుకుతాయండి. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశానండి, మీరు తీసుకోవచ్చు. చూసారు కదా, ఇవి పీవీసీ కవర్ షీట్స్ అండి. ఇవి అంత తొందరగా పోవు. ఇవి మనకు చాలా ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటాయి. సెల్ఫ్లో న్యూస్ పేపర్ కంటే ఇవి వేసుకుంటే బెటర్ అండి. న్యూస్ పేపర్ వేస్తే ఏమవుతుందంటే ఒక 15 డేస్ అయ్యేసరికి న్యూస్ పేపర్స్ పాడైపోతున్నాయండి. మళ్ళీ కొత్త వేయటం ఇదే జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ షీట్స్ కానీ వేసుకున్నట్లయితే మనం ఈజీగా ఇది వాష్ కూడా చేసుకోవచ్చండి. సెల్ఫ్లో ఈ షీట్స్ వేసుకుంటే కిచెన్ లుక్ కూడా చేంజ్ అవుతుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కలర్ని అలాగే మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకొని చక్కగా వేసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకునేటప్పుడు మనం సెల్ఫ్ సైజుని కరెక్ట్గా కొలుచుకోవాలండి. స్కేల్తో కానీ టేప్తో కానీ సైజుని కరెక్ట్గా కొలుచుకొని కట్ చేసుకుంటేనే మనకి ఈ షీట్ అంతా కిచెన్కి సరిపోతుందండి. లేదంటే ఒక షీట్ సరిపోదండి. మనం కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే ఒక షీట్తో మన కిచెన్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్తో పని కాబట్టి సీట్ని మనం ఎలా పడితే అలా కట్ చేసేస్తే మనకి సీట్ సరిపోదండి. చూసారు కదా, నేను ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, సెల్ఫ్లు నీట్గా ఉండాలంటే మనం మినిమం మెయింటెనెన్స్ చేయాలండి. అదే న్యూస్ పేపర్స్ అయితే ప్రతి 15 డేస్కి చేంజ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి. సో ఆ పేపర్స్ బదులుగా మనం ఈ కవర్ షీట్స్ కానీ వేసుకున్నట్లయితే ఒక 15 డేస్కో ఒక 20 డేస్కో మనం ఒక క్లాత్తో పైన అలా తుడుచుకుంటే సరిపోతుందండి. లేదంటే ఒక 1 మంత్కి అలాగా కవర్స్ని బయటకు తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. చూసారు కదా ఏ విధంగా వేసుకున్నానో. ఇక్కడ ప్రతి సెల్ఫ్ సైజు నేను తీసుకొని ఆ విధంగా కట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకున్నానండి. అలా చేసుకోవడం వల్ల ఒక బండెల్ మొత్తం నాకు కిచెన్కి సరిపోయింది. చూసారు కదా, మీ కిచెన్ కూడా ఇలా చక్కగా అందంగా తయారు చేసుకోవాలనుకుంటే మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ని నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని మీ కిచెన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోండి. నేను అన్ని రకాల డిజైన్స్ని అలాగే డిఫరెంట్ కలర్స్తో ఉన్న కవర్ షీట్స్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మీకు కనుక నచ్చినట్లయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.